హలో. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎవరు? సార్ నేనండి, అంటే ఏలూరు జిల్లా జంగారెడ్డి అండి. చెప్పండి సార్. సార్ 2 days బ్యాక్ ఒక చిన్న సైబర్ ఫ్రాడ్ జరిగింది సార్ మాకు. అది అంటే మనకు ఇప్పుడు ఫస్ట్ నుంచే ఫాలో అవుతున్నాను. నేను చాలా మందికి ఎడ్యుకేట్ చేశాను. తర్వాత మన సార్ మెసేజ్లు వింటున్నాను. అన్నీ తెలిసి కూడా నేను చిన్న తప్పు చేసేసాను సార్. ఏం తప్పు చేశారు సార్? నాది జ్యూస్ సెంటర్ అండి. జ్యూస్ సెంటర్ అయితే ఈ చెరుకు జ్యూస్ అయ్యి బత్తాయి జ్యూస్ చేస్తుంటాను. ఓకే. కుర్రోడు వచ్చాడండి. కుర్రోడు వచ్చి ఒక 5 లీటర్ల చెరుకు రసం కావాలండి అని అన్నాడు. కూర్చొని చేస్తానని చెప్తున్నాను. అన్న తర్వాత సార్ ఒక నిమిషం అండి, నేను హాస్పిటల్ స్టాఫ్ మా వాళ్ళకి అది అల్లం నిమ్మకాయ కావాలేమో అడుగుతానండి, ఒకసారి మీకు ఫోన్ ఇవ్వరా అని అన్నాడు. అక్కడ నేను డౌట్గానే చూసాను సార్. నాకు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది సార్, మీ నెంబర్ మీరే డైల్ చేయండి అని అన్నాడు. సరే కదా కస్టమరే కదా అని చెప్పి నెంబర్ డైల్ చేసి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత మాట్లాడాడు, నా ముందే మాట్లాడాడు. మా పక్కన మా మిసెస్ కూడా ఉన్నారు. మాట్లాడాడు. నేనేమో జ్యూస్ తీస్తున్నాను. ఒక 1 minute మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ రిటర్న్ ఇచ్చాడు. ఇచ్చి సార్ ఒకసారి లాక్ ఓపెన్ చేయండి అని అన్నాడు. కట్ అయిపోయిందామని మళ్ళీ నేను లాక్ ఓపెన్ చేశా. నేను ఈ అడవుల్లో ఉంది. మళ్ళీ 1 minute మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చాడు. ఇచ్చేసి ఆ జ్యూస్కి డబ్బులు ఇచ్చేసి సార్ 1 నిమిషంలో నేను మళ్ళీ వస్తాను తీస్తాను అని చెప్పి వెళ్ళిపోయి సార్. జ్యూస్ కూడా డబ్బులు ఇచ్చాడు 5 లీటర్లకి? 5 లీటర్లు డబ్బులు ఇచ్చాడండి. తీసుకెళ్ళాడు 5 లీటర్లు? తీసుకెళ్ళలేదండి. మళ్ళీ జస్ట్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వస్తాడు కదా, ఇలా కస్టమర్స్ ఇంకా ఉన్నారు. నేను ఆ కస్టమర్స్ చూసుకుంటూ వాటి కోసం వెయిట్ చేస్తుంటే పావు గంట అయినా అరగంట అయినా రావట్లేదు. ఇలా మా మిస్సెస్ ఉన్నారు, ఏమంటే అబ్బాయి రాలేదు కదా ఫోన్ చేయండి అంది. ఫోన్ చేయండి అంటే ఫోన్ నెంబర్ లేదు కదా అన్నాను. అలా ఉంది. లేదు అబ్బాయి ఇందాక ఏదో ఫోన్ చేసుకున్నారు కదా దానికి చేయమని అంది. కరెక్టే కదా అని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అదేదో హిందీలో వస్తుంది. అది ఆ నెంబర్ ఎక్కడ కాదు. అదే నాకు ఏమంటే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చేసి తప్ప నేను ఓపెన్ చేసి చూసుకుని ఫోన్పే అన్ని చెక్ చేసుకుంటే 27,000 లాగేసాడు. 27,000 లాగేశాడా? లాగేసాడు. అంటే ఫస్ట్ 75,000 కొట్టాడు, ఫెయిల్ వచ్చింది. మళ్ళీ మా 50,000 కొట్టాడు, ఫెయిల్ వచ్చింది. 35,000 కొట్టాడు, ఫెయిల్ వచ్చింది. 25,000 కొట్టాడు, అయిపోయింది. మళ్ళీ తర్వాత 12,000 కొట్టాడు, అవ్వలేదు. ఎందుకంటే అంతకుముందు మా అక్కకి నేను ఒక 50,000 కొట్టాను, ఆ అన్నయ్యకి ఒక 20,000 కొట్టానండి. ₹1,00,000 లిమిట్ అయిపోయింది. ఇంకా అవ్వలేదు. ఇంకా లేకపోతే మొత్తం లాగే ఊచేసోడే. అప్పుడు ఎమ్మటి నేను తేరుకుని సైబర్ క్రైమ్ కి నేను ఎమ్మటిని ఇన్ఫార్మ్ చేసి కేసు ఫైల్ చేశానండి. ఫైల్ చేశాను. కానీ ఇంకా అదే మీకు చెప్తాము. ఎందుకంటే ఇది ఎంత తెలుసున్నా ఏదో అప్పుడు ఎంత ఇదిగా ఉన్నా ఏదో ఎప్పటికీ లాగేస్తారండి. అవునవును. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, కస్టమర్స్ ఏమో అనుకుంటాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వాయిస్ యాక్చువల్ గా రికార్డ్ అవుతుంది. ఫౌండర్స్ అందరికి నేను ఏం చెప్తానంటే, అంటే ఈ ఆడియో వింటే వాళ్ళకి అర్థమైపోయింది, ముక్కు మోహన్ తెలియని వాళ్ళకి ఎవ్వరికి కూడా ఫోన్ ఇవ్వకూడదు. అంతే అండి, ఇవ్వకూడదు. ఆడు చచ్చిపోతున్నా సరే ఫోన్ నెంబర్ ఎవరికి ఫోన్ చేయకూడదు. ఇవ్వదండి. అంతే అంతే. నేను నెలలో కష్టపడిన ఆదాయం 1 సెకండ్ లాగేసేదండి. 25,000 నెలంతా కష్టపడితే వచ్చేది నాకు 25,000-30,000 వస్తుందండి. అదేలేండి. నేను నా భార్య కష్టపడితే వచ్చేది 25,000-30,000 వస్తుంది. అన్ని పోయి. ఓకే ఓకే. జంగారెడ్డి అది కూడా 25,000 కూడా కష్టమేండి. కష్టమేలేండి. జంగారెడ్డి కూడా తమరిది? అవునండి. అవును సార్. ఓకే ఓకే. జాగ్రత్త సార్. ఇక ఎవరికి ఫోన్ ఇవ్వకూడదు అనే విషయం మీకు అర్థమైంది. అవును సార్. అవును సార్. నేను చెప్పానండి, ఎంతో మంది చెప్పాను, ఇవ్వద్దని చెప్పాను. కానీ నేనే పడిపోతారు అంతే. ఇక అందుకే సార్ నేను అనేది సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తానంటే, పిచ్చోన్నయ్య చెప్పను నేను. లేదు సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ప్రోగ్రామ్ కి
నిజంగా మన సార్ పెద్ద సార్కి మీకు నిజంగా మీకు ఎంత చేసినా తక్కువ, ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఎడ్యుకేట్ అవుతున్నారు. కొంతమంది అయినా దీని నుంచి తప్పుకుంటే అది సంతోషమే కదా సార్. అంతే కదా సార్. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే ఈ వాయిస్ వినడానికి వీళ్ళకి టైం ఉండదు. ఎవరన్నా ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని చెప్పి 1-2 గంటల వీడియో పెడితే ఆ వీడియో వింటారు, కానీ 10 నిమిషాలు సేపు ఇది విన్నారనుకోండి వాళ్ళ జీవితంలో చాలా నేర్చుకున్నట్టు ఉంటది. అవునండి. వాస్తవంగా ఇలాంటి ఆడియోస్ అన్ని కూడా ఫ్యామిలీ గ్రూప్స్ లో, ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే ఏమైందంటే అందులో ఎవడైతే ఈ ఆడియో వింటాడో వాడి జీవితంలో తప్పు అనేది చేయడు. నేను అందుకే కాల్స్ రికార్డ్ చేసేది దేనికి అని అంటే, అరే దీనివల్ల ఇలాంటి క్రైమ్ మళ్ళీ ఎవడో చేయకూడదు నా అనేవాళ్ళు అనేదానికి. అవునండి. జాగ్రత్త సార్, సైబర్ క్రైమ్స్ అనేవి దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి. అవునండి. ఓకేనా? అవును సార్, థ్యాంక్ యూ సార్. అంటే మీకు చెప్తే మీ ద్వారా 10 మంది తెలుస్తుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అవునులేండి చెప్తేనే కదా సార్ తెలిసేది, చాలా మంది చెప్పరు. అవునండి. సరే సార్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త సార్. అలాగే సార్.